హలో గైస్, వెల్కమ్ టు జాన్ గేమింగ్ ఛానల్. గైస్, మీరు లాస్ట్ ఎపిసోడ్ చూసి ఉంటారు. లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందంటే మన ఫ్రెండ్ వచ్చి మనకి ఐరన్ స్క్వాడ్ ఇంకా ఐరన్ ఆర్మర్ ఇంకా ఐరన్ది షీల్డ్ అయితే ఇచ్చి ఆ ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే మన ఫ్రెండ్ ఆన్లైన్లోకి వచ్చేలోకి ఏదైనా ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి గైస్. ఇప్పుడైతే నేను బాగా ఆలోచించినాక నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. అండర్ గ్రౌండ్ హౌస్ కడదామని ఒక ఐడియా అయితే వచ్చింది. తొందరగా అండర్ గ్రౌండ్ హౌస్ అయితే కట్టేద్దాం గైస్. ఇక్కడైతే మైనింగ్ చేసేసుకుందాం లోపలికి. మైనింగ్ అయితే ఫాస్ట్ మోడ్లో ఉంటుంది గైస్. మన ఛానల్కి ఎవరైనా వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ పెట్టుకోండి ప్లీజ్ గైస్. కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని వైట్ కలర్గా మార్చి సపోర్ట్ అయితే చేయండి. ఓకే గైస్, మైనింగ్ అయితే ఒక 40% అయితే అయిపోయింది అనుకుంటున్నా. అరే యార్, మన వుడ్ పికాక్స్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఐరన్ పికాక్స్ అయితే తీసేసుకుందాం. ఓకే, ఐరన్ పికాక్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి జంప్ చేస్తే హెల్త్ ఏమైనా పోతుందా? అరే యార్, హెల్త్ పోయింది నిజంగానే. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మైనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక 40% అయిపోయింది గైస్, ఇంకా కొంచెం అయితే ఉంది. తొందరగా మైనింగ్ అయితే చేసేద్దాం. అరే యార్ గైస్, మైనింగ్ చేసి మళ్ళీ కలుసుకుందాం. ఓకే గైస్, మైనింగ్ అయితే ఒక 99% అయితే అయిపోయింది. ఇంకా 1% కూడా అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి ఒక టార్చ్ లైట్ ఇంకా ల్యాడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఊకే కిందకి పైకి దిగాలంటే ల్యాడర్ ఉండాలి కదా గైస్. అందుకు ఒక ల్యాడర్ ఇంకా కింద డార్క్ అయితే ఉంది. టార్చ్ లైట్ అయితే తీసుకుందాం. మన దగ్గర కోల్ అయితే ఉంది ఆల్రెడీ. ఇంకా టార్చ్ లైట్స్కి స్టిక్ కావాలి కాబట్టి నైట్ అయితే అయిపోయింది. పడుకొని రేపు మార్నింగ్ అయితే చేసేసుకుందాం గైస్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం ల్యాడర్ ఇంకా టార్చ్ లైట్స్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో కొంచెం డార్క్ ఉంది కాబట్టి మనకి లైట్ కావాలంటే టార్చ్ లైట్స్ కావాలి. కాబట్టి మనమైతే వుడ్ కలెక్ట్ చేయాలి. ఇక్కడైతే వుడ్ అయితే స్పైడర్ ఉంది. స్పైడర్ని అయితే కొట్టేద్దాం. అరే యార్, కొడుతుందని మళ్ళీ రివర్స్. ఓకే, స్పైడర్ని కొడితే మనకి వెబ్ అయితే వచ్చింది. వెబ్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే మనకి వుడ్ కలెక్ట్ చేయాలి గైస్, ఎందుకంటే వుడ్ లేదు కాబట్టి వుడ్ అయితే కలెక్ట్ చేయాలి. ఇక్కడైతే కొన్ని ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ అయితే పెట్టేద్దాం. ఎందుకంటే వుడ్ కలెక్ట్ చేయడానికి ఎక్కడికో ఫారెస్ట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఒక 3 ట్రీస్ అయితే పెంచేస్తున్నా. ఓకే గైస్, ఇప్పుడైతే ఫుడ్ కూడా తినేద్దాం. హెల్త్ కూడా తక్కువ ఉంది. ఇంకా ఫుడ్ కూడా తినేసి మన టార్చ్ లైట్స్ ఇంకా వుడ్ కలెక్ట్ చేసి ల్యాడర్ అయితే మేక్ చేద్దాం గైస్. ఇక్కడైతే టార్చ్ లైట్స్ ఉన్నాయి, రాబరీ చేసేద్దామంటారా? ఓకే గైస్, రాబరీ అయితే చేసేస్తున్నా టార్చ్ లైట్స్ని. ఓకే, టార్చ్ లైట్స్ కూడా రాబరీ అయితే చేసేసాం. టోటల్ 4 టార్చ్ లైట్స్ అయితే వచ్చాయి, సరిపోతాయి అనుకుంటున్నా. ఇప్పుడైతే వుడ్ మైనింగ్కి ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోవాలి గైస్. ఫారెస్ట్ అయితే చాలా దూరం అయితే ఉంది మన విలేజ్ నుంచి. ఓకే, ఇదే గైస్ ఫారెస్ట్. ఓ, ఇక్కడేంటి ఆరెంజ్ కలర్ పిగ్ ఉంది వెరైటీగా. ఈ ఫారెస్ట్లన్నీ వింత వింత జరుగుతాయి గైస్. ఇదిగోండి గైస్, ఫస్ట్ టైం టోటాయిస్ అయితే కనపడింది నాకు. ఓ, టోటాయిస్ వెళ్ళిపోతుంది వాటర్లోకి. ఓకే గైస్, మనం అయితే పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వుడ్ మైన్ చేసేద్దాం తొందరగా. వుడ్ మైన్ కూడా కొంచెం ఫాస్ట్ మోడ్లోనే ఉంటుంది గైస్. ఓకేనా, ఇప్పుడైతే వుడ్ మైన్ అయితే చేసేసి మన హౌస్లో అయితే కలుసుకుందాం. ఓకే గైస్, వుడ్ మైన్ అయితే అయిపోయింది. వుడ్ మైన్ చేయడం ఇంకా మన హౌస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం ల్యాడర్ చేయాలి కాబట్టి మన క్రాఫ్ట్ టేబుల్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, క్రాఫ్ట్ టేబుల్ ఏది? ఓకే, ల్యాడర్ చేయడానికి నాకేం చేయాలో తెలియదు కాబట్టి వుడ్ మైన్ చేసేసాం కాబట్టి ఫస్ట్ అయితే వుడ్ బ్లాక్స్కి అయితే కలెక్ట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ల్యాడర్ చేయాలంటే స్టిక్స్ కావాలో ఏం కావాలో తెలియదు గైస్ నాకు. ఇప్పుడైతే తొందరగా ల్యాడర్ అయితే చేసేసుకుందాం. ల్యాడర్ చేయాలంటే మనకి స్టిక్స్ కావాలంట. ఓకే, ల్యాడర్ అయితే వచ్చేసినాయి కాబట్టి తొందరగా కిందకి వెళ్ళి ల్యాడర్ ఇంకా మన టార్చ్ లైట్స్ అయితే పెట్టేద్దాం. అరే యార్, ఇక్కడ ఏంది హోల్ పడ్డది వెరైటీగా. ఇక్కడ పెట్టేసుకుందాం ఒక బ్లాక్. ఓకే, ఇప్పుడైతే మనం ల్యాడర్స్ కూడా పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక ల్యాడర్, ఇక్కడ ఒక ల్యాడర్. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోయి టార్చ్ లైట్స్ ఇంకా ల్యాడర్ అయితే పెట్టేద్దాం. ఓకే, ల్యాడర్స్ అయితే పెట్టేశాను గైస్. ఇంకొక టార్చ్ లైట్స్ కూడా పెట్టేసుకుందాం. అరే యార్, ఒక టార్చ్ లైట్స్కి ఎంత లైట్ వచ్చిందా?
అయితే ఒక టార్చ్ లైట్ చాలు. ఇంకా 3 టార్చ్ లైట్స్ దాచిపెట్టుకుందాం, ఎప్పుడైనా అవసరం అవుతాయి. ఇంకా దీన్ని డెకరేట్ చేయాలి గైస్. ఒక బెడ్ ఓకే. ఇక్కడైతే ఒక డోర్స్ టైప్లో అయితే పెట్టేస్తున్నా, ఎందుకంటే అండర్ గ్రౌండ్ హౌస్ కాబట్టి మన ఫ్రెండ్ షాక్ అయిపోవాలి. అందుకే ఇక్కడ డోర్స్ లాగైతే పెట్టేసా. ఓ నైట్ అయిపోయింది. డోర్ క్లోజ్ చేసి ఈ డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. డోర్ ఓపెన్ చేసి కింద ఒక బెడ్ అయితే పెట్టేద్దాం. తొందరగా వెళ్ళి ఒక బెడ్ అయితే పెట్టేసుకుందాం గైస్. ఓకే, ఇక్కడ ల్యాడర్ ఉంది కాబట్టి ల్యాడర్తో వెళ్ళిపోవచ్చు. అరే యార్, బై మిస్టేక్ అయిపోయింది, పడిపోయా కింద. ఓకే, కిందకైతే వచ్చేసాం. ఇక్కడైతే ఒక బెడ్ అయితే పెట్టేసుకుందాం. ఓకే, బెడ్ కూడా పెట్టేసుకున్నాం. డోర్స్ కూడా అయిపోయినాయి, ల్యాడర్ కూడా అయిపోయింది, టార్చ్ లైట్స్ కూడా అయిపోయినాయి. ఈ డోర్స్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఈ డోర్ కూడా క్లోజ్ చేసేద్దాం గైస్. ఓకే గైస్, మన అండర్ గ్రౌండ్ హౌస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం నైట్ అయిపోయింది కాబట్టి బెడ్ డ్రెస్ తీసుకొని మార్నింగ్ అయితే కలుసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. మన అండర్ గ్రౌండ్ హౌస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలో, మన హౌస్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ గైస్, బాయ్.